నమస్కారం. నంద్యాల న్యూస్ 9కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నల్లమల అడవిలో పులిగోళ్ల మాయమనే వార్త కలకలం రేపుతోంది. గోళ్ల మాయం ఘటన 7 మంది నిందితులు అరెస్ట్, పులిగోర్లు స్వాధీనం, వివరాలు వెల్లడించిన డిఎఫ్ఓ. ప్రభుత్వ హామీల అమలులో వేగం పెంచండి. కౌన్సిల్ కమిటీ సూచనలు, పెండింగ్ అంశాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి పూర్తి చేయండి. జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గనియా. నంద్యాలలో అతి పురాతనమైన షిరిడి సాయిబాబా ఆలయంలో దత్త జయంతి వేడుకలు, అభిషేకాలు, పూజలు ఘనంగా నిర్వహించిన భక్తులు. నంద్యాల జిల్లా 63వ హోంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హోంగార్డ్ సిబ్బంది మానసిక ఉల్లాసం కోసం క్రీడా పోటీలను ప్రారంభించిన అడిషనల్ ఎస్పీ యుగంధర్ బాబు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి. ఉద్యోగులందరికీ వైద్య సేవలు అందుబాటులో తేవాలి. వేతన సవరణ కమిషన్ తక్షణమే వేయాలి. ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు విద్యాసాగర్. నంద్యాల బైటిపేటలో వెలిసిన శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో 8వ వార్షికోత్సవ వేడుకలను మరియు దత్త జయంతి వేడుకలను ఘనంగా నిర్వహణ. శ్రీశైలం ఆలయానికి శివమాల ధారణ భక్తులు పోటెత్తారు. క్షేత్రంలో ఎటు చూసినా శివస్వాముల సందడి నెలకొంది. నంద్యాల బొమ్మసత్రంలో వెలిసిన షిరిడి సాయిబాబా ఆలయంలో దత్త జయంతి, భక్తి శ్రద్ధలతో అభిషేకాలు, పూజలు, పోటెత్తిన భక్తులు. ఆలయ అధ్యక్షుడు మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. శ్రీశైలంలో టీమిండియా ఇంటర్నేషనల్ ప్లేయర్, ఇండియా టీం బి జట్టు క్రికెటర్లు స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు.